ఎథిక్స్ పేపర్లో మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడం ఎట్లా? దీనిలో ఒకసారి చూస్తే 2019 ఎథిక్స్లో there is a person who got 160 plus marks. 160 ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇన్ 2019 ఎథిక్స్. నార్మల్ స్కేల్ ఈజ్ అరౌండ్ 120 ప్లస్. యావరేజ్గా కష్టపడిన వాళ్ళకి 130 to 140 మార్క్స్ వచ్చినాయి. చాలా తక్కువ మంది మాత్రమే 100 బిలో వచ్చినాయి ఎథిక్స్లో ఈసారి. మిగతా పేపర్స్ మనం కంపేర్ చేస్తే ఎథిక్స్లో చాలా స్కోర్స్ వచ్చేసాయి 2019లో. ఒక అబ్బాయికి 160 ప్లస్ వచ్చాయి, నాకు తెలిసిన వాళ్ళకి 140 ప్లస్ చాలా మందికి వచ్చాయి. 130 to 140 యావరేజ్ స్కోర్ లాగా వచ్చింది. తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు కూడా 120 వచ్చాయి. 100 కన్నా తక్కువ చాలా తక్కువ మందికి వచ్చింది ఎథిక్స్ ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ కొంచెం స్కేలింగ్ జరిగింది కానీ లాస్ట్ ఇయర్ తగ్గించారు బాగా. 2018 రిజల్ట్స్లో 19 రిజల్ట్స్లో దే గాట్ వెరీ గుడ్ స్కోర్స్. సో అయితే లాస్ట్ ఇయర్ ఇఫ్ యూ టేక్ కేస్ స్టడీస్లో 3 కేస్ స్టడీస్ రెగ్యులర్ కేస్ స్టడీస్ వచ్చాయి, 3 కేస్ స్టడీస్ ఓపెన్ ఎండెడ్ కేస్ స్టడీస్ వచ్చాయి. 2019లో 3 రెగ్యులర్ కేస్ స్టడీస్ వచ్చాయి, 3 ఓపెన్ ఎండెడ్ కేస్ స్టడీస్ వచ్చాయి. సో ఎథిక్స్ అనేది ఈ సంవత్సరం వాల్యూ ఎడిషన్ ఎలా చేయాలి, దానికి సంబంధించి ఎలా థింక్ చేయాలి, ఎలాంటి కోట్స్ రాయాలి, ఎలాంటి వర్డ్స్ రాయాలి, ఎలాంటి కోట్స్. ఓకే, సో ఫస్ట్ ఐ విల్ ఫోకస్ కొన్ని థింకర్స్ చెప్పి వాళ్ళ మీద ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలో చెప్తాను. Socrates said, virtue is knowledge. సోక్రటీస్ చెప్పారు వర్చ్యూ ఇస్ నాలెడ్జ్. ప్లేటో, అరిస్టోటిల్ కూడా దీన్నే బిలీవ్ చేశారు. సో ఎథిక్స్లో యూ కెన్ యూజ్ దిస్ కోట్, వర్చ్యూ ఈజ్ నాలెడ్జ్. You can use this quote. And there is one more important quote given by Socrates. An unexamined life is not worth living. అంటే the life without self introspection is not worth living. So Socrates important quote, an unexamined life is not worth living. In fact, in 2016 ethics I have started 2 questions with the same quote. An unexamined life is not worth living. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ కోట్ చాలా బాగుంటుంది ఎథిక్స్లో. అండ్ అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్. ఓకే, సో ఇన్ ద సేమ్ వే ప్లేటోస్ కోట్ ఒకటి ఉంటుంది చాలా పాపులర్, బ్రింగ్ ఆల్ ద గోల్డ్ అండ్ ఆల్ ద సిల్వర్ అపాన్ ద ఎర్త్ అండ్ ఇన్సైడ్ ద ఎర్త్. Bring all the gold, all the silver. Bring all the gold, all the silver upon the earth and inside the earth. You cannot equate it with a virtuous man. Bring all the gold, all the silver upon the earth and inside the earth. You cannot equate it with a virtuous man. Okay? ఈ భూమి మీద భూమి కింద ఉన్న బంగారం వెండి మొత్తం తీసుకొచ్చి ఒక చోట పెట్టిన ఒక సుగుణాలు కలిగిన వ్యక్తితో అవి సరితూగలేవు అని. బ్రింగ్ ఆల్ ద గోల్డ్ అండ్ ఆల్ ద సిల్వర్ అపాన్ ద ఎర్త్ అండ్ ఇన్సైడ్ ద ఎర్త్. యూ కెనాట్ ఈక్వేట్ ఇట్ విత్ ఏ వర్చువస్ మ్యాన్. సో దిస్ ఈజ్ ఆల్సో వండర్ఫుల్ కోట్ ఇన్ ఎథిక్స్. ఓకే, అంటే వర్చ్యూస్ చాలా ఇంపార్టెంట్, మెటీరియలిజం కాదు. సో సంపద కాదు, విలువలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పే కోట్ అనమాట. బ్రింగ్ ఆల్ ద గోల్డ్ అండ్ ఆల్ ద సిల్వర్ అపాన్ ద ఎర్త్ అండ్ ఇన్సైడ్ ద ఎర్త్. యూ కెన్ నాట్ ఈక్వేట్ ఇట్ విత్ ఏ వర్చువస్ మ్యాన్. ఓకే, ఇది ప్లేటో చెప్పిన కోట్ అనమాట. అలానే అరిస్టోటిల్ కోట్ ఒకటి ఉంటుంది. అరిస్టోటిల్ కోట్ అది రెగ్యులర్ కోట్, మీ అందరికి తెలుసు, బట్ యూ షుడ్ యూజ్ ఇట్. మ్యాన్ ఈజ్ అ సోషల్ ఎనిమల్. Man is a social animal. A man who lives without a society is either a beast or a god. A man is a social animal. A man who lives without a society is either a beast or a god. మానవుడు సంఘజీవి. సొసైటీతో నాకేం పని లేదు అనుకునేవాడు దేవుడన్నా అయి ఉండాలి, డెవిల్ అన్నా అయి ఉండాలి. Man is a social animal. A man who lives without a society is either a beast or a god. Am I clear?
ఓకే. అలానే 2013 వెన్ ఎథిక్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్, 2013లో ఎథిక్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దే హ్యావ్ గివెన్ సర్టెన్ కోడ్స్ అండ్ ఆస్క్డ్ us టు ఇంటర్ప్రిట్ దెమ్. In 2013 ethics paper, they have given certain codes uh, and asked us to interpret them. Okay, in that there is one quote. Okay, quote undannamata. I count him braver. I count him braver. Those who conquer their internal enemies rather than their external enemies. Or I count them braver. I count them braver, those who conquer their internal enemies rather than external enemies. I am repeating, I count them braver, those who conquer their internal enemies rather than their external enemies. అంటే అర్థం ఏంటి అంటే, నేను వాళ్ళని నిజంగా బ్రేవ్ అనుకుంటాను, ధైర్యవంతులు అనుకుంటాను ఎవరైతే వాళ్ళ అంతర్గత శత్రువుల నుంచి బయటపడ్డారో. బహిర్గత శత్రువులను గెలవటం కాదు, ఇంటర్నల్ ఎనిమీస్ని విన్ అవటం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. దిస్ కోట్ ఈస్ గివెన్ బై అరిస్టాటిల్. ఈ అరిస్టాటిల్ కోటే 2013లో ఎథిక్స్లో వచ్చింది. ఐ కౌంట్ హిమ్ బ్రేవర్ దోస్ హూ కాంక్వర్ their internal enemies rather than their external enemies. Okay, what is the meaning of this quote? ఈ కోట్ మీనింగ్ ఏంటంటే, ఇంటర్నల్ ఎనిమీస్ అంటే సెల్ఫిష్నెస్, లస్ట్, గ్రీడ్, ప్రైడ్, ఇవన్నీ కాకుండా హ్యూమిలిటీ, హంబుల్నెస్, ఇవన్నీ అనమాట. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఐ కౌంట్ హిమ్ బ్రేవర్, ఈ కోట్ మన దానిలోనే వచ్చింది ఎథిక్స్లో. ఎవరిది? అరిస్టాటిల్ కోట్ అనమాట, అరిస్టాటిల్ కోట్. ఓకే, సో ఇలా గొప్ప గొప్ప థింకర్స్ కోట్స్. మీకు ఇంకొక విషయం చెప్తాను. వీ హ్యావ్ ఎ థింకర్ కాల్డ్ మ్యాకియావెల్లీ. మనకు ఒక థింకర్ ఉన్నారు, ఆయన పేరు మ్యాకియావెల్లీ అనమాట. హీ ప్రమోటెడ్ యూటిలిటేరియన్ ఎథిక్స్. ఆయన ఒక కాన్సెప్ట్ ప్రమోట్ చేశారు, యూటిలిటేరియన్ ఎథిక్స్ అని. 4 years back in ethics question paper, a question have come. 4 years back in ethics question paper, a question have come. Unless you backbite your enemy is going to destroy your nation. But backbiting the enemy is unethical. మీ శత్రువుని వెన్నుపోటు పొడవకపోతే ఆ శత్రువు మీ దేశాన్ని నాశనం చేయబోతున్నాడు. కానీ వెన్నుపోటు పొడవటం అనేది అనైతికం. నువ్వు వెన్నుపోటు పొడుస్తావా, పొడవా? సో backbiting the enemy is unethical. If you don't backbite him, he is going to destroy your nation. Here, what is your course of action అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. ఇక్కడ యూ షుడ్ యూజ్ మ్యాకియావెల్లీస్ కోట్, a beautiful quote given by Machiavelli. Take down. If the interest of your motherland is at stake, S-T-A-K-E. If the interest of your motherland is at stake, there is no such thing called good or bad. If the interest of your motherland is at stake, there is no such thing called good or bad, right or wrong, just or unjust. If the interest of your motherland is at stake, S-T-A-K-E, there is no such thing called good or bad, right or wrong, just or unjust. You can follow any course of action that will further the interest of your nation. I am repeating, if the interest of your motherland is at stake, there is no such thing called good or bad, right or wrong, just or unjust. You can follow any course of action that will further the interest of your nation. అంటే నీ జాతి ప్రయోజనాలు పణంగా ఉన్నప్పుడు మంచి చెడు, నైతికం అనైతికం, తప్పు ఒప్పు ఆలోచించకు. నీ దేశాన్ని కాపాడే ఏదైతే విధానం ఉందో దాన్ని అవలంబించు. అది మంచైనా కావచ్చు, చెడైనా కావచ్చు, ఎథికల్ కావచ్చు, అనెథికల్ కావచ్చు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఎథిక్స్లో నేషనల్ ఇంట్రెస్ట్ షుడ్ కమ్ ఫస్ట్ అనమాట. ఆ టైంలో ఒకళ్ళని దేశాన్ని బాగా చంపేయడానికి వస్తున్నారు, నువ్వు పక్క దేశం మీద బాంబు వేస్తే, పక్క దేశం మీద ఏదైనా అటాక్ చేస్తే
అమాయకులు కూడా చచ్చిపోవచ్చు. మరి అటాక్ చేస్తావా చేయవంటే, ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ మదర్‌ల్యాండ్ డిమాండ్స్ వీ హ్యావ్ టు డూ దాట్. If the interest of our motherland demands, we have to do that. So that is the quote. If the interest of our motherland is at stake, there is no such thing called good or bad, right or wrong, just or unjust. You can follow any course of action that will further the interest of your nation. Okay? గుర్తుపెట్టుకోండి. అలానే 2016 ఎథిక్స్ పేపర్లో క్వశ్చన్ వచ్చింది. You can see that paper. I request all of you to solve all the ethics papers from 2013 to 2019. And 2020 paper will be a cakewalk if you practice all the questions. In 2016 question paper, I have a question that like how to control anger. How to control anger. Anger ఎలా కంట్రోల్ చేస్తావు అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. యు నో హౌ ఐ స్టార్టెడ్? Aristotle said, it is easy to become angry. It is easy to become angry. Okay, but on what occasion, at what situation, on a right person at a right cause. You should know, it is very easy to become angry. Every man can become angry. It is very easy to become angry. Every man can become angry. But to be angry at a right time. It is very easy to become angry. Every man can become angry. But to be angry at a right time, for a right cause. To be angry at a right time, for a right cause, at a right situation, at a right time, for a right cause, at a right situation, is an exclusive domain of a brilliant mind. It is an exclusive domain of a brilliant mind. It is an exclusive domain of a brilliant mind. Okay, it is very easy to become angry, but to be angry at a right time, for a right cause, at a right situation, is an exclusive domain of a brilliant mind. Okay, and in 2014 a question have come in ethics. What is happiness according to you? Now there is an IAS officer in Kerala called Krishna Teja. He wrote that exam in 2014 mains. After writing exam he came and told me, ma'am, you know how I introduce this answer? How? Mahatma Gandhi said, happiness is when what you think, what you do and what you say. What is happiness? What is happiness according to you? So everybody will write an answer for this question, but how to write a very good quote for this question, apt and relevant for the answer. According to Gandhiji, happiness is when what you think, what you do and what you say are in perfect harmony. What you do, what you think and what you say are in perfect harmony. So see how excellently he wrote. Happiness is when what you think, what you do and what you say are in perfect harmony. See, in ethics you have certain emotions like happiness, sadness, anger, greed, lust. So for all these things have a quote. Maintain a quote. For all these things have a quote and maintain a quote. So it's very easy to remember. Happiness is when what you think, what you do and what you say are in perfect harmony. Anger, quote, it is very easy to become angry. Every man can become angry. But to be angry at a right time, for a right cause, at a right situation. To be angry at a right time, for a right cause, at a right situation is an exclusive domain of a brilliant mind. It is an exclusive domain of a brilliant mind. So like that you need to make certain keywords and quotes. So I'll tell you one important thing in Aristotle, which you can write in ethics also in answers and case studies. In Aristotle there is a concept called golden mean. Golden, golden, MEAN, mean. Golden mean you have to use in your paper regularly. What is golden mean? Golden mean means a middle path according to the situation. Don't go to extremes. Golden mean. See, for example, a civil servant is asked to take a decision. He should follow a golden mean principle, a middle path. He should not go to extremes. A middle path solution. I will follow Aristotle's golden mean concept. You should write Aristotle's golden mean concept. And there is one more word in Aristotle's book, Nicomachean Ethics. Aristotle wrote a book called Nicomachean Ethics. In that book, there is one more word called eudaimonia. EUDAIMONIA. In Aristotle's Nicomachean Ethics book, there is a word called
Eudaimonia, Eudaimonia. Eudaimonia means happiness or satisfaction. That does not mean personal happiness or selfish happiness. When you lead a good life, you will get some happiness, that happiness. A man achieving some happiness or satisfaction by leading a good life in the society is called eudaimonia, Eudaimonia. So Aristotle's golden mean principle, Aristotle's eudaimonia. So these things you are expected to express. In the same way, Machiavelli's, I told you, ends are more important than the means when you are working for your country. Ends are more important than the means when you are working for your country. That is, the result is important, not the path, according to Machiavelli. Whereas, you should regularly use Mahatma Gandhi's means and ends concept. Gandhi said means are more important than the ends. For Gandhi, the path is very important. Gandhi's means and ends concept is very, very important in ethics. You should always add value to your answer by writing such things. Means, the path is very, very important than the end you want to achieve. So Gandhi said, as you sow, so will you reap. As you said, as you sow, S-O-W, comma, so will you reap. If you sow a bad seed, you won't get a good fruit. As you sow, so will you reap. If you sow a bad seed, you won't get a good fruit. So Gandhi's ethics, Gandhian ethics you need to by heart. Gandhian quotes also you need to by heart. I'll tell some examples of Gandhian quotes which are very important for ethics. For example, humanity, don't lose faith in humanity. Don't lose faith in humanity. Humanity is like an ocean. Don't lose faith in humanity. Humanity is like an ocean. If few drops in the ocean are dirty, the entire ocean will not become dirty. Don't lose faith in humanity. Humanity is like an ocean. If few drops in the ocean are dirty, the entire ocean will not become dirty. మానవత్వం మీద నమ్మకం కోల్పోవద్దు. మానవత్వం మహాసముద్రం లాంటిది. మహాసముద్రంలో కొన్ని నీటి చుక్కలు కలుషితమైనంత మాత్రాన సముద్రం అంతా కలుషితమైనట్లు లెక్క కాదు. డోంట్ లూజ్ ఫెయిత్ ఇన్ హ్యుమానిటీ. హ్యుమానిటీ ఈజ్ లైక్ అన్ ఓషన్. ఇఫ్ ఫ్యూ డ్రాప్స్ ఇన్ ద ఓషన్ ఆర్ డర్టీ, ద ఎంటైర్ ఓషన్ విల్ నాట్ బికమ్ డర్టీ. సో ఇది బ్యూటిఫుల్ కోట్ విత్ రెస్పెక్ట్ టు మహాత్మా గాంధీ. అండ్ పనిష్మెంట్స్లో కూడా డూ యూ సపోర్ట్ క్యాపిటల్ పనిష్మెంట్ అలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు, డూ యూ సపోర్ట్ క్యాపిటల్ పనిష్మెంట్ అలా వచ్చినప్పుడు గాంధీ గారు ఒక మాట అంటారు, an eye for an eye makes the whole world blind. An eye for an eye makes the whole world blind. కంటికి కన్ను అనే న్యాయం ప్రపంచం మొత్తం అంధకారంగా మారుస్తుంది అని. an eye for an eye makes the whole world blind. అలానే గాంధీ గారు ఇంకో కోట్ కూడా ఉంది, టు ఎర్ర్ is human, to forgive is divine. Forgiveness is not weakness, it is the strength of the strong. Only the strong can forgive. Gandhi gar famous quote, to err is human, to forgive is divine. To err is human, to forgive is divine. Forgiveness is not weakness, only the strong people can forgive. Forgiveness is not weakness, only the strong people can forgive. Forgiveness అనేది చేతకంతనం కాదు, కేవలం స్ట్రాంగ్ పీపుల్ మాత్రమే ఫర్గివ్ చేయగలరు. ఓన్లీ స్ట్రాంగ్ పీపుల్ కెన్ ఫర్గివ్. ఫర్గివ్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. సో ఇట్లాంటి కోట్స్, దీస్ కోట్స్ ఆర్ వెరీ వెరీ రిలవెంట్ అనమాట. గాంధీ గారిది ఇంకోటి కూడా ఉంది, ప్రపంచంలో మార్పు తేవాలంటే యూ నీడ్ నాట్ డూ బిగ్ థింగ్స్, కష్టపడక్కర్లేదు. విత్ జెంటిల్నెస్ యూ కెన్ షేక్ ద వరల్డ్. విత్ జెంటిల్నెస్ యూ కెన్ షేక్ ద వరల్డ్, గాంధీ గారు అంటారు. సో అలానే కమింగ్ టు ethical thinkers కోర్స్లో యూ నీడ్ టు రైట్ అబౌట్ ఇమాన్యుయల్ కాంత్ అండ్ జెర్మీ బెంథమ్. ఇమాన్యుయల్ కాంత్, జెర్మీ బెంథమ్ గురించి కొంచెం ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళిద్దరి గురించి కూడా ఐ విల్ టెల్ స్నిప్పెట్స్, చిన్న చిన్న టిప్స్ చెప్తాను. జెర్మీ బెంథమ్, యూటిలిటేరియనిజం. Greatest happiness to the greatest number of people. See, utilitarianism is a litmus test for a civil servant, for an administrator. When you pursue a public policy, when you execute a public policy, when you pursue a public policy, when you execute a public policy, ఒక పబ్లిక్ పాలసీని పర్సూ చేసేటప్పుడు, ఒక పబ్లిక్ పాలసీని నువ్వు ముందుకు తీసుకెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నువ్వు
యూటిలిటేరియన్ ఫిలాసఫీ వాడాలి. గ్రేటెస్ట్ హ్యాపీనెస్ టు ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్, మ్యాక్సిమం బెనిఫిట్ టు ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్, ప్లెజర్ అండ్ పెయిన్ టెస్ట్, pleasure and pain test, pleasure to the maximum, pain to the minimum, pleasure to the maximum, pain to the minimum. So this is called felicific calculus, felicific, F-E-L-I-C-I-F-I-C, this is called felicific calculus, F-E-L-I-C-I-F-I-C, felicific, C-A-L-C-U-L-U-S, felicific calculus అనే టెస్ట్, pleasure to the maximum, pain to the minimum. బెంథామ్స్ యూటిలిటేరియన్ ఫిలాసఫీ గుర్తుపెట్టుకోవాలి. జెర్మీ బెంథామ్స్ యూటిలిటేరియన్ ఫిలాసఫీ ఆర్ యూటిలిటేరియనిజం, తెలుగులో ఉపయోగితావాదం. మ్యాక్సిమం హ్యాపీనెస్ టు ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్, మ్యాక్సిమం బెనిఫిట్ టు ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్. సో దేర్ ఇస్ వన్ మోర్ పర్సన్ కాల్డ్ ఇమ్మాన్యుయల్ కాంత్. ఇమ్మాన్యుయల్ కాంత్ గురించి కూడా ఎథిక్స్ పేపర్లో అక్కడక్కడ రాయాలి. కాంతియన్ ఎథిక్స్ అంటాం. వీ కాల్ హిజ్ ఎథిక్స్ యాజ్ కాంతియన్ ఎథిక్స్, KANTIAN, కాంతియన్ ఎథిక్స్. ఇమ్మాన్యుయల్ కాంత్ was a deonatologist. Immanuel Kant deonatologist అన్నమాట. వాట్ ఈజ్ అ డియోనాటాలజీ? డియోనాటాలజీ అంటే యువర్ యాక్షన్ షుడ్ బి ఎథికల్, యూ నీడ్ నాట్ బాదర్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద యాక్షన్. నువ్వు చేసే పని ఎథికల్గా ఉంటే చాలు, దాని పరిణామాలు ఎథికల్గా ఉన్నాయో లేదో ఆలోచించాల్సిన అవసరం లేదు. డియోనాటాలజీ ఈజ్ యువర్ యాక్షన్ షుడ్ బి ఎథికల్, you need not bother or worry about the consequences of the action. Okay, for example, speaking truth is ethical. నువ్వు ట్రూత్ మాట్లాడావు, ఆ ట్రూత్ వల్ల మనోభావాలు దెబ్బతిన్నాయా లేదా అనేది నీకు సంబంధం లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ గాట్ ఎయిడ్స్, ఎక్స్ అనే అబ్బాయికి ఎయిడ్స్ వచ్చింది, ఎక్స్కి ఎయిడ్స్ వచ్చిందని నువ్వు చెప్పడం ట్రూత్. కానీ ఎక్స్కి ఎయిడ్స్ వచ్చిందని చెప్తే ఎక్స్ బాధపడ్డా, ఎక్స్ చుట్టాలు బాధపడ్డారా, దట్ ఈస్ కాన్సిక్వెన్సెస్ ఆర్ నాట్ అట్ ఆల్ మెటీరియల్ అనమాట. దట్స్ కాల్డ్ డియోనాటాలజీ. Your action should be ethical, you need not bother about the consequences of your action. So opposite to deonatology, ఈ డియోనాటాలజీకి సంబంధించి ఇంక వేరే పదాలు ఉన్నాయి, ఆపోజిట్ పదాలు. కాన్సిక్వెన్షియలిజం ఆర్ టెలిలాజికల్ ఎథిక్స్ అంటాం. కాన్సిక్వెన్షియలిజం ఆర్ టెలిలాజికల్ ఎథిక్స్ అంటాం. అంటే కాన్సిక్వెన్సెస్ ఆల్సో షుడ్ బి ఎథికల్, నువ్వు చేసే పని యొక్క పరిణామాలు కూడా ఎథికల్గా ఉండాలి. దాన్నే కాన్సిక్వెన్షియలిజం ఆర్ టెలిలాజికల్ ఎథిక్స్ అంటాం. We call it as consequentialism or teleological ethics. Okay, ante when you do certain thing, the result of it, the final cause of it should also be ethical. anu chesina pani valla jarigina parinamam kuda ethical ga undali. Okay, Immanuel Kant was a deonatologist annamata. Okay, Kantian ethics ante deonatological, Kantian was a deonatologist. ఆపోజిట్ వర్డ్ అంటే దీనికి సంబంధించిన నెగటివ్ ఇంకొక రివర్స్ వర్డ్ ఏంటంటే కాన్సిక్వెన్షియలిజం. కాన్సిక్వెన్షియలిజం అన్న టెలిలాజికల్ ఎథిక్స్ అన్న ఉంటే అంటే ఏంటంటే పరిణామాలు కూడా ఎథికల్గా ఉండాలి, నువ్వు చేసే యాక్షన్ యొక్క రిజల్ట్స్ కూడా ఎథికల్గా ఉండాలి అని చెప్పి. ఓకే, ఇమ్మాన్యుయల్ కాంత్ చాలా ఫేమస్ ఒక పదం, దేర్ ఇస్ వన్ వర్డ్ కాల్డ్ కేటగారికల్ ఇంపరేటివ్, CATEGORICAL, కేటగారికల్ ఇంపరేటివ్స్. What do you mean by categorical imperative? Categorical imperative అంటే I'll give an example. చూడండి, there is a military officer. He went to border. He asked his soldiers to shoot. You are a soldier. If you shoot at the enemy, the innocent persons might die. But you should not say no to your boss. There are certain unconditional directives which you should follow without any deviation. For example, you are an ASP, your SP ordered you to shoot, you have to shoot. కొన్ని గవర్నమెంట్ ఆర్డర్స్, కొన్ని బాస్ ఆర్డర్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. there are certain unconditional directives which you need to follow without any questioning. These are called categorical imperatives. ఈ పదం క్వశ్చన్స్లో కానీ కేస్ స్టడీస్లో కానీ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, you are a bank manager. On November 8th, 2016, government announced demonetization. Government gave 1 week time or 10 days time to exchange old notes. After that, government asked you to stop. Will you exchange that? If they come, no. You should, though they are very poor people, చాలా కష్టాల్లో ఉన్నారు, ఇప్పుడు ఇమీడియట్గా ఆపరేషన్ ఉంది, మా పాత నోట్లు ఇచ్చి కొత్త నోట్లు నేను టైం అయిపోయాక వచ్చానుకో, నువ్వు వింటావా? వినకూడదు. There are certain categorical imperatives which you should follow without any deviation. While solving ethics case studies, you should also use this word, categorical imperatives, unconditional directives, Kantian ethics అన్నమాట.
దిస్ ఇస్ కాల్డ్ కాంతియన్ ఎథిక్స్. చాలా ఇంపార్టెంట్. కేటగారికల్ ఇంపరేటివ్ అంటే కొన్ని గవర్నమెంట్ చెప్పిన ఆర్డర్స్ నువ్వు క్వశ్చన్ చేయకుండా ఫాలో అవ్వాలి. కొన్ని గవర్నమెంట్ చెప్పిన ఆర్డర్స్ యూ షుడ్ ఫాలో. దిస్ ఇస్ కాల్డ్ కేటగారికల్ ఇంపరేటివ్, అన్కండిషనల్ డైరెక్టివ్స్ అనమాట. సో ఐ గివ్ వన్ కోట్ ఆఫ్ ఇమాన్యుయల్ కాంత్, కైండ్లీ బై హార్ట్ దట్ ఫర్ ద ఎగ్జామ్. ఎవరైతే మెయిన్స్కి వెళ్ళే వాళ్ళందరూ ఇది బై హార్ట్ చేశారు. చూడండి, స్టార్ట్ కొటేషన్స్. యాక్ట్ ఓన్లీ ఇన్ సచ్ ఎ మ్యాగ్జిమ్, యాక్ట్ ఓన్లీ ఇన్ సచ్ ఎ మ్యాగ్జిమ్ that your action shall be, act only in such a maxim that your action shall be, at the same time will be, act only in such a maxim that your action shall be, and at the same time will be, in accordance with the universal law, act only in such a maxim that your action shall be, and at the same time will be, in accordance with the universal law. I am repeating, act only in such a maxim, M-A-X-I-M, that your action shall be, and at the same time will be, in accordance with the universal law. అంటే నువ్వు చేసే ప్రతి పని, నువ్వు చేసే ప్రతి యాక్షన్ అది యూనివర్సల్ లాకి అనుసంధానంగా వెళ్ళాలి, దానికి రివర్స్గా వెళ్ళకూడదు. నువ్వు అబద్ధం చెప్పకూడదు. ఏం తప్పేంటి నేను అబద్ధం చెప్తే అన్నావు అనుకో, నువ్వు అబద్ధం చెప్తే ప్రపంచంలో అందరూ అబద్ధాలు చెప్తే ప్రపంచం ఏమైంది? నువ్వు మీ ఫ్రెండ్ని మోసం చేయకూడదు. ఏం మోసం చేస్తే తప్పేంటి అనుకో, ప్రపంచంలో ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్రెండ్స్ని మోసం చేస్తారు. యాక్ట్ ఓన్లీ ఇన్ సచ్ ఎ మ్యాగ్జిమ్ దట్ యువర్ యాక్షన్ షెల్ బీ, అట్ ద సేమ్ టైమ్ వెల్ బీ, ఇన్ అకార్డెన్స్ విత్ ద యూనివర్సల్ లా. యూనివర్సల్ లా ఏంటి? ట్రూత్ మాట్లాడాలి, ట్రస్ట్ బ్రేక్ చేయకూడదు, క్రెడిబిలిటీ ఉండాలి. దీస్ ఆర్ ఆల్ ద యూనివర్సల్ ప్రిన్సిపల్స్, యూ షుడ్ ఫాలో దట్. దీస్ ఆర్ ఆల్ ద యూనివర్సల్ ప్రిన్సిపల్స్, యూ షుడ్ ఫాలో దట్. Immanuel Kant, act only with such a maxim that your action shall be, at the same time will be, in accordance with the యూనివర్సల్ లా. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. దీంతో పాటు మీరు స్వామి వివేకానంద ప్రిన్సిపల్ ఒకటి ఉంది, ప్రాక్టికల్ వేదాంత. ప్రాక్టికల్ వేదాంత, ద ఎసెన్స్ ఆఫ్ వేదాంత షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ టు స్కాలస్టిక్ హాల్స్. వేదాంతాల సారం స్కాలర్స్ యొక్క గుళ్ళల్లోనో లేకపోతే స్కాలర్స్ యొక్క తలుపుల మధ్య ఉండకూడదు. ద ఎసెన్స్ ఆఫ్ వేదాంత should not be confined to scholastic halls. Okay, the lion roar of Vedanta, the lion roar of Vedanta should resound. The lion roar of Vedanta should resound in every poor man's cottage. The lion roar of Vedanta should resound in every poor man's cottage, fisherman's boat, student's textbook. Okay, అంటే మన వేదాంతాలు, ద్వైతం, అద్వైతం, ఇలాంటివి ఇవన్నీ కూడా, ఈ ఫిలాసఫీస్ అన్నీ, మన వేదాలు, వేదాంగాలు, వేదాంతాలు ఇవన్నీ కూడా కేవలం కొంతమంది ఇంటలెక్చువల్స్ బ్రెయిన్లో ఉండటం కాదు, మన జీవితానికి ప్రతి ఒక్కరికి, ఒక ఫిషర్ మ్యాన్కి, ఒక మెకానిక్కి, ఒక స్టూడెంట్కి, ఒక పేదవాడికి కూడా వేదాంతాల సారాంశం జీవితంలో అందాలి. అది వాళ్ళకి ప్రాక్టికల్గా ఉపయోగపడాలి అని చెప్పి. అంటే నువ్వు ఎంతో క్రియేట్ చేసి ఇంటలెక్చువాలిటీ కామన్ మ్యాన్కి దాని ఫ్రూట్స్ అందకపోతే వేస్ట్ అని చెప్పి. కాల్డ్ ప్రాక్టికల్ వేదాంత. ఇట్లాంటి టర్మ్స్ వాడాలి ఎథిక్స్లో. స్వామి వివేకానందస్ ప్రాక్టికల్ వేదాంత. కాన్సిక్వెన్షియల్ ఎథిక్స్, కాన్సిక్వెన్షియలిజం ఆర్ టెలిలాజికల్ ఎథిక్స్, డియోనాటాలజీ. ఓకే, బెంథామ్స్ యుటిలిటేరియనిజం, జేఎస్ మిల్స్ మైనారిటీ టాలరేషన్. జేఎస్ మిల్ అంటాడు మైనారిటీస్ని కూడా టాలరేట్ చేయాలని చెప్పి. జేఎస్ మిల్స్ మైనారిటీ టాలరేషన్. గాంధీస్ మీన్స్ అండ్ ఎండ్స్ కాన్సెప్ట్. Means are more important than the ends. Means are more important than the ends. Okay, and Nietzsche's master morality and slave morality. Master morality, slave morality concept. ఇవన్నీ మీరు ఆన్సర్స్ని ఎంట్రీచ్ చేయాలి. ఎథిక్స్ ఆన్సర్స్ని కొంచెం ఎక్సెప్షనల్గా రాయగలగాలి. ఓకే, అలానే ఎంఎన్ రాయ్స్ రాడికల్ హ్యూమనిజం, దీన్ దయాళ్ ఉపాధ్యాయస్ ఇంటిగ్రల్ హ్యూమనిజం. ఎంఎన్ రాయ్స్ రాడికల్ హ్యూమనిజం, దీన్ దయాళ్ ఉపాధ్యాయస్ ఇంటిగ్రల్ హ్యూమనిజం. ఓకే, అరవిందో ఘోష్ స్పిరిచువల్ నేషనలిజం. అరవిందో ఘోష్ స్పిరిచువల్ నేషనలిజం. దాంతోపాటు కొంతమంది ఇంపార్టెంట్ థింకర్స్ కోట్స్ బట్టి కొట్టాలి. ఐ విల్ టెల్ యూ సమ్ కోట్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, darkness cannot drive out darkness.
Only light can do that. Darkness cannot drive out darkness. Only light can do that. Hatred cannot drive out hatred. Only love can do that. Darkness cannot drive out darkness. Only light can do that. Hatred cannot drive out hatred. Only love can do that. So, itlanti quotes. Mother Teresa quotes. Mother Teresa quotes. For example, Swachh Bharat గురించి రాస్తున్నారు. If everyone cleans their doorstep, the entire city will be clean. The entire place will be clean. Mother Teresa చెప్పారు. If everyone cleans their doorstep, the entire place will be, or the entire city will be clean. Alane, she gave one more quote. If you start judging people, you don't find time to love them. If you start judging people, you don't find time to love them. ప్రజల్ని జడ్జ్ చేస్తూ వెళ్ళిపోతుంటే వాళ్ళని ప్రేమించడానికి టైం ఉండదని. ఓకే, అండ్ షీ ఆల్సో గేవ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్. హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్. సో ఇట్లాంటివన్నీ రెడీ పెట్టుకోవాలి. అలానే నెల్సన్ మండేలా, మీకు తెలుసు ఎడ్యుకేషన్ మీద చాలా కోర్స్ ఉన్నాయి, అవన్నీ రాసి పెట్టుకోండి ఒకసారి, అవన్నీ నేను చెప్పను. I don't want to reiterate all these quotes. Nelson Mandela quote ఉంది. Real leaders must be ready to sacrifice. Real leaders must be ready to sacrifice all for the freedom of their people. So what is leadership according to you అన్నాడు అనుకోండి. So with great power comes great responsibility అనే essay కూడా వచ్చింది. Real leaders must be ready to sacrifice all for the freedom of their people. Real leaders must be ready to sacrifice all for the freedom of their people. అలానే అబ్దుల్ కలాం గారి కోర్స్ కూడా గుర్తుపెట్టేసుకోండి, చాలా ఇంపార్టెంట్. సి ఫర్ ఎగ్జాంపుల్ హౌ టీచర్ ప్లేడ్ రోల్ ఇన్ లైఫ్ అని అనుకోండి. దెర్ ఆర్ 3 key changes in life అని చెప్పి ఫాదర్, మదర్ అండ్ టీచర్ అని అబ్దుల్ కలాం గారు చెప్పారు. ఇలాంటివన్నీ రెడీ పెట్టుకోవాలి. ట్రూత్ మీద ఒక కోట్, తర్వాత లవ్ మీద ఒక కోట్, తర్వాత హానెస్టీ మీద కోట్, గ్రీడ్ మీద కోట్, ఎన్విరాన్మెంట్ మీద కోట్. ఇట్లా కొన్ని ఎథిక్స్లో సటిల్ పదాలు ఉంటాయి, చిన్న చిన్న పదాలు. వీ ఆల్వేస్ థింక్ దట్ వీ నో దాట్, బట్ వీ నీడ్ టు హ్యావ్ సమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ్ బుద్ధ చెప్పారు, ద సన్, ద మూన్ అండ్ ద ట్రూత్ కెనాట్ బి హిడెన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ద సన్, ద మూన్ అండ్ ద ట్రూత్ కెనాట్ బి హిడెన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో ఇట్లాంటివి కొంచెం రెడీ పెట్టుకోవాలి కోట్స్. ఓకే, ట్రూత్ మీద, లవ్ మీద, హానెస్టీ మీద, క్రెడిబిలిటీ మీద, చిన్న చిన్న వీళ్ళైతే వెరీ షార్ట్ స్టోరీస్ కూడా. ఎథిక్స్, డోంట్ మేక్ యువర్ ఎథిక్స్ పేపర్ వెరీ కాంప్లెక్స్. ఎథిక్స్ పేపర్ని సింపుల్ ఎగ్జాంపుల్స్ రాయండి, విపరీతమైన కాంప్లెక్స్ చేయొద్దు. ఓకే, కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన మాత్రం ఆ టిప్స్ అన్నీ ఒకసారి రివిజన్ చేసుకోండి, ఈజీ గుర్తుంటాయి ఇవన్నీ 2-3 సార్లు రివిజన్ చేసుకుంటే. అండ్ ఈ సంవత్సరం ఎస్ఏ కానీ ఎథిక్స్ కానీ మీడియా ఎథిక్స్ బాగా న్యూస్లోకి వచ్చినాయి. ఎందుకంటే మీడియా ట్రయల్స్ కానీ, ఈరోజు కూడా చూసారు అర్నబ్ గోస్వామి అరెస్ట్ చేయటం, తర్వాత టీఆర్పీ రేటింగ్స్ కోసం మీడియా వాళ్ళు ట్యాంపర్ చేయటం బ్యారోమీటర్ని. కొంతమంది న్యూస్ ఛానల్స్ ఏం చేస్తారంటే ఎవరైతే వ్యూవర్స్ టీఆర్పీ రేటింగ్స్ కోసం వాళ్ళ దగ్గర బ్యారోమీటర్ పెట్టారో వాళ్ళని ట్యాంపర్ చేయటం, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అనమాట. సో మీడియా ఎథిక్స్ ఈ సంవత్సరం బాగా కనిపించే అవకాశం ఉంది. ఈవెన్ ఎస్ఏలో కూడా మీడియా మీద ఎస్ఏ వచ్చే అవకాశం ఉందన్నమాట. అలానే మల్టీలెటరలిజం మీద ఎస్ఏ, ముఖ్యంగా డబ్ల్యూటీఓ కానీ యుఎన్ఓ కానీ ఇవన్నీ డైల్యూట్ అయిపోతున్నాయి, వీక్ అయిపోతున్నాయి అనమాట బాగా. డబ్ల్యూటీఓని అసలు ఎవరు పడుచుకోవట్లేదు. సో ఎవ్రీ కంట్రీ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్స్ యూనిలేటరల్ ఎజెండా. ప్రతి దేశం నా ఎజెండానే గెలవాలనే సీన్లోకి వచ్చేసింది. దాంతో మల్టీలేటరలిజం వర్సెస్ నేషనలిజం ఆర్ వీకనింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఎథిక్స్ మీద కూడా క్వశ్చన్స్ ఎక్కువ ఇప్పటివరకు రాలేదు. కాబట్టి మీడియా ఎథిక్స్, ఇంటర్నేషనల్ ఎథిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇవన్నీ ఎస్ఏ ఎథిక్స్, మల్టీలేటరలిజం, మీడియా, ఈ రెండు ఎస్ఏ పర్స్పెక్ట్లో, ఎథిక్స్ పర్స్పెక్ట్లో కొంచెం ఎక్కువ చదువుకోండి. 2 పర్స్పెక్టివ్స్లో ఎక్కువ చదువుకోండి. తర్వాత యూ షుడ్ డూ వాట్ యూ షుడ్ డూ అంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి, జార్గన్, ఎథిక్స్ జార్గన్ ఉంటుంది. ఆ జార్గన్ ఎలా ఉంటుందంటే కొన్ని పదాలు ఇప్పుడు చెప్తాను. ఐ విల్ టేక్ 1 more class డే ఆఫ్టర్ టుమారో, ఎల్లుండి ఇంకో క్లాస్ ఉంది, అప్పుడు వేరే పదాలు చెప్తాను. సి యూ షుడ్ యూస్ సర్టెన్ వర్డ్స్ లైక్ ethical congruence, ethical vacuum, moral deficit, ethical dilemmas, apathy, empathy, sympathy,
malfeasance, misfeasance, nonfeasance. Malfeasance, misfeasance, nonfeasance. Breach of trust. Quid pro quos. QUID, quid pro quo. Perseverance. Perseverance. Rectitude. Rectitude. Moral turpitude. Moral turpitude. Perjury. PERJURY. కోర్టులో అబద్ధం సాక్ష్యం చెప్తాం పెర్జురీ అంటే. పెర్జురీ. ఓకే, పర్జురీ. తర్వాత నెపోటిజం, ఫేవరిటిజం. నెపోటిజం, ఫేవరిటిజం. magnanimity. Magnanimity. Benevolence. Benevolence. Beneficence. 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 Moral nihilism. Moral nihilism. Immorality. AMORALITY. Immorality. Immorality. Moral universalism. Moral universalism. Moral relativism. Moral relativism. ఓకే, అడ్మానిషన్. అడ్మానిషన్ అంటే అఫీషియల్గా వార్నింగ్ ఇవ్వటం అనమాట. అడ్మానిషన్. ADMONITION. అడ్మానిషన్. ఫ్రూగాలిటీ. FRUGALITY. ఫ్రూగాలిటీ. ఒక గవర్నమెంట్ సర్వెంట్ ఇలా బిహేవ్ చేయకూడదు అని చెప్పాలనుకోండి. యూ వాంట్ టు సే దట్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దిస్. అన్బికమింగ్ ఆఫ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్. ఇట్ ఈస్ అన్బికమింగ్ ఆఫ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్. UNBECOMING. Unbecoming of a government servant. Unbecoming of a government servant. మంచి పదం చెప్పాలంటే హైయెస్ట్ డివోషన్ టు డ్యూటీ అని కూడా రాయొచ్చు. ఇంకొక పదం మంచి బాగా డ్యూటీ మీద పనిచేయాలంటే హైయెస్ట్ డివోషన్ టు డ్యూటీ. హైయెస్ట్ డివోషన్ టు డ్యూటీ. ఓకే, ఇలా చిన్న చిన్న చార్ట్లు, మైండ్ మ్యాప్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇప్పటి నుంచే.